హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది? ఇంతకీ విన్నింగ్ పొజిషన్లో ఎవరు ఉంటారనుకుంటున్నారు మీరైతే? విన్నింగ్ పొజిషన్లో నా గెస్ ప్రకారం అయితే నలుగురు ఉంటారనుకుంటున్నా. అది కూడా సోల్జర్ కళ్యాణ్, తనూజ, ఇమాన్యుల్, సుమన్ శెట్టి. వీళ్ళ నలుగురు అయితే పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. ఇందులో ఆప్షన్ టాప్ 5 అయితే డెమాన్ పవన్ కూడా పక్కా ఉంటాడు. ఎనీవే, ఇంకా ఈ ఫైనల్ లిస్ట్ గురించి పక్కన పెడదాం. హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన ఇద్దరు, అది గౌరవ్ అలాగే నిఖిల్, ఇద్దరు ఒకేసారి వచ్చారు. ఇద్దరు ఒకేసారి హౌస్ నుంచి బయటకైతే వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళిద్దరు హౌస్ నుంచి బయటికి వెళ్ళడం మీకు ఎలా అనిపిస్తుంది? హౌస్లో వీకెండ్ ఎలిమినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నామినేషన్స్ రౌండ్ అయితే ఎవ్రీ వీక్ జరిగేది. ఈ నామినేషన్స్లో ఫస్ట్ ట్విస్ట్ ఏంటంటే రీతుకి పవన్కి వార్. ఫస్ట్ టైం 9th వీక్ వరకు ఎప్పుడు నామినేట్ చేయని పవన్ ఫస్ట్ టైం రీతుని 10th వీక్ ఎంటర్ అవ్వగానే నామినేట్ చేశాడు. అది కూడా తనకి సమ్ నెగిటివ్ అవుతుంది అనే రీజన్ బ్లేమ్ చేశాడు. బట్ కానీ అది అయినప్పుడే లాస్ట్ వీకే నామినేషన్ చేస్తే బాగుండేది. ఎనీవే, ఈ వీక్ కెప్టెన్గా తనుజ ఉంది. తనుజ కెప్టెన్గా ఉంది. ఇప్పుడు తనుజకి ఒక పవర్ ఉన్నట్టే. ఎందుకు అంటే కెప్టెన్గా ఉన్న వాళ్ళు ఎవరో ఒకరిని సేవ్ చేయొచ్చు. ఆ సేవింగ్ పొజిషన్లో తనుజ రీతుని చూస్ చేసుకుందనమాట. ఎనీవే, సేవింగ్ పొజిషన్ని కూడా పక్కన పెడితే ఇంకా నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు? నామినేషన్స్లో తనూజ, సుమన్ శెట్టి గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారనమాట. ఈ నామినేషన్స్లో అందరూ ఉండగా సేవింగ్ పొజిషన్కి వచ్చేపటికి తనూజ అయితే రీతుని సేవ్ చేసింది. నామినేషన్స్లో లేని పర్సన్స్ వచ్చి తనూజ, అలాగే రీతు, సుమన్ శెట్టి, వీళ్ళ ముగ్గురు అయితే నామినేషన్స్లో లేరు. ఇంకా పవన్కి రీతుకి గొడవ అయితే ఫన్నీగా పెట్టాలనిపించింది. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. నామినేషన్స్ అనేది హౌస్లోకి వచ్చేది ఏంటంటే ఒకరినొకరు సేవ్ చేసుకునేకి కాదు, గేమ్ ఆడేకి, వాళ్ళేంటో వాళ్ళు ప్రూవ్ చేసుకునేకి అనమాట. బట్ కానీ అది పక్కన పెట్టి ఒకరినొకరు సపోర్టింగ్గా చేసుకున్నారు. బట్ ఎండింగ్లో రియలైజ్ అయ్యారు. ఎనీవే, ఈ వీక్ అయితే ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు మీరైతే? నేనైతే ఓటింగ్ ప్రకారంగా పక్కన పెడదాం. ఈ రోజు నుంచి ఓట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. బట్ కానీ హౌస్లో ఉన్న దాని ప్రకారం చూసుకుంటే ఈ రోజైతే అయితే ఈసారి నా గెస్ ప్రకారం సంజన గారు లేదంటే దివ్య, వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే భరణి గారు కూడా ఉండొచ్చు ఆ లిస్ట్లో. వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళైతే పక్కా వెళ్తారు హౌస్ నుంచి. బట్ ఎవరు వెళ్తారా అనేది మనం ఓటింగ్ ప్రకారం ఈ వీక్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సింది. ఇంకా ఫైనల్ లిస్ట్లో టాప్ 5లో అయితే ఉండే పర్సన్స్ వచ్చు ఐ థింక్ సోల్జర్ కళ్యాణ్, డెమాన్ పవన్, అలాగే సుమన్ శెట్టి గారు, తనూజ, ఇమాన్యుల్, వీళ్ళ 5గురు అయితే టాప్ 5 కంటెస్టెంట్ లిస్ట్లో ఉంటారు. ఇంకా ఈ వీక్ నుంచి అంతా కొంచెం ఫన్గా కొంచెం గోలగా సాగుతుంది. ఇంకా బిగ్ బాస్ చాలా మందికి ఈసారి వీళ్ళు విన్ వాళ్ళు విన్ అని అయితే గెస్ట్ చేసే ఆప్షనే లేదు. ఫస్ట్ నుంచి తనుజ అని చెప్పి చూపించిస్తున్నారు. నామినేషన్స్ ఓటింగ్ ప్రకారంగా చూసుకున్నా, లేదంటే బిగ్ బాస్ హౌస్లో కూడా విన్నింగ్ పొజిషన్ ఇస్తా అంటున్నారు. బట్ కానీ గేమ్స్ ఆడింది, ఎఫర్ట్ పెట్టిన ప్రకారం చూసుకుంటే ఇమాన్యుల్కి కానీ లేదంటే సుమన్ శెట్టి గారికి కానీ ఆప్షన్ ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటుంది కదా. బట్ చూడాలి అవుతారా అనేది. ఇంకా ఈ వీక్ నామినేషన్స్ గోల కూడా అయిపోయింది. డిమాండ్ పవన్కి, రీతుకి వార్ అయితే గట్టిగానే నడిచింది. మీకు ఎలా అనిపించింది ఈ వార్? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు సపోర్ట్ కూడా చేస్తారనుకుంటున్నాను. గుర్తుంచుకోండి, టిక్కీ 99 చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా ఒక్క వీడియో అయినా వెళ్ళకపోతుందా అని. బట్ పక్కా సపోర్ట్ ఇచ్చి వీడియోస్ లైక్ చేస్తారనుకుంటున్నా. కంటెంట్ అయితే బిగ్ బాస్ తర్వాత మారుస్తాను, వ్లాగ్స్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.